నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 28వ డివిజన్ చైతన్యపురి కాలనీలో 25 లక్షల వ్యయంతో మున్సిపల్ కార్పొరేషన్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేశారు. డివిజన్కు విచ్చేసిన ఆయనకి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి డివిజన్ వాసులతో కలిసి పార్కును ప్రారంభించారు. అనంతరం గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 28వ డివిజన్లో అభివృద్ధి పనులకు 2,40,00,000 రూపాయలు కేటాయించామని తెలిపారు. 26 డివిజన్లలో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సార్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో చైతన్యపురిలో పార్కుని 29 లక్షల రూపాయలతో మనం స్థానిక ప్రజల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. అవన్నీ కూడా ప్రజా దర్బార్లో వచ్చిన విజ్ఞప్తులు, అదేవిధంగా నేరుగా ఎమ్మెల్యే గారికి కానీ, నేరుగా స్థానిక నాయకుల ద్వారా వచ్చినాయి కానీ, వారందరి సలహా సూచన మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశారు. దాంతోపాటు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లో ఏదైతే ఓపెన్ స్పేసులు పార్కులకు సంబంధించి వదులున్నారో అవన్నీ కూడా గత 6 నెలల నుంచి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటికి సంబంధించి 6,80,00,000 రూపాయలతో ఎక్కడెక్కడ ఓపెన్ స్పేస్లు ఉన్నాయో కాస్ట్లీ ఏరియాలన్నీ కూడా లక్షల రూపాయలు అంకణం, లక్షల రూపాయలు చేసేవన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టించి వాటిని అన్నింటినీ కూడా సేఫ్ గార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదేదో ఓపెన్ స్పేసులు, పార్కులకు సంబంధించి ఏదో గవర్నమెంట్ ఆస్తి అనే విధానం కాకుండా అది కూడా మన ఆస్తి, ప్రజలకు సంబంధించిన ప్రజల ఆస్తి కాబట్టి ప్రజలు ఆస్తిని కాపాడుకోవడానికి అన్ని విధాల నెల్లూరు నగర కార్పొరేషన్ వారి సహాయ సహకారాలతో, మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో దాదాపు 7 కోట్ల రూపాయలతో 300 కోట్లకు పైగా స్థలాన్ని కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టి ఈరోజు సేఫ్ గార్డ్ చేశారు. ఒకటి కాంపౌండ్ వాళ్ళు కట్టడమే కాకుండా ఆర్థిక నిధుల లభ్యతను బట్టి ఆయా పార్కుల్లో ఇప్పుడిప్పుడు ఏం చేయాలో స్థానిక ప్రజలు సూచనల మేరకు చేస్తున్నాం. అదేవిధంగా ఇంతకు మునుపు కూడా ఎక్కడికక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు కానీ, అదేవిధంగా ఈ పార్కులకు సంబంధించిన అసోసియేషన్లు, వాకర్స్ అసోసియేషన్లు వీరందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ పరంగా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేస్తున్నాం. అంటే వీటిల్లో ముఖ్యంగా ఈ పార్కుల విషయంలో
ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని చెప్పుకున్నాం. దయచేసి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, పార్కులు నిరంతరం కూడా ఏర్పాటు చేయడం, ప్రజల ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం, వాటికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీలు ఎక్కడెక్కడ ఎంతవరకు చేయగలమో అవి చేస్తున్నాం. అయితే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా స్థానిక ప్రజల మీద కూడా ఉందని వారు, అదేవిధంగా స్థానిక ప్రజలు, మిగతా స్థానికంగా ఉండే అసోసియేషన్ అన్నీ కలిపి ఆ పార్కుల్ని మరింత డెవలప్ చేసుకోవడం, వాటిని కాపాడుకోవడం చేయాలని కూడా వారందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలతో ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఏదైనా ఒక అభివృద్ధి పని శంకుస్థాపన అంటూ చేయడం జరిగితే తప్పకుండా అది ప్రారంభోత్సవం చేసి తీరాలన్న ఉద్దేశంతో ఏదైతే చేస్తున్నాం అదేవిధంగా చేస్తున్నాం. అదేవిధంగా యువనేత గౌరవ మంత్రివర్యులు జాతీయ కార్యనిర్వాహక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా లోకేష్ గారు నిరుద్యోగ యువత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మునుపెన్నడూ లేని విధంగా 21 లక్షల కోట్ల రూపాయలతో 657 ప్రాజెక్టులు ఈ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే విధంగా చేసి భవిష్యత్తులో ఏదైతే యువగళం పాదయాత్రలో మాటిచ్చారో ఆ మాట ప్రకారం 21 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నానికి మనందరూ తోడు కూడా కావాలని ఆయన్ని అభినందిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన భవిష్యత్తులో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇస్తుందో సంక్షేమ పథకాలు అవన్నీ అర్హులైన వారికి అందిస్తూ అభివృద్ధి పరంగా ఎక్కడికక్కడ స్థానిక నాయకులు, స్థానిక ప్రజల సలహా సూచన మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి కార్యాలయం ఎమ్మెల్యే గారు నడుచుకుంటారని మీ ద్వారా ప్రజలు ఇంకా కూడా ఏదైనా ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారిని కానీ ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని కానీ స్థానికంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గారిని కలిస్తే చేయగలిగిన తప్పకుండా చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. నేను స్థానికంగా 28వ వార్డులోనే ఉంటున్నాము. ఈ పార్కు చాలా ఇబ్బందులు, పెంచలే చెప్పినట్టు చాలా ఇబ్బందులు జరిగాయి. శ్రీధరన్న, గిరన్న వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి ఆ రోజు ఇబ్బంది జరిగినా వీళ్ళందరూ మన స్థానికులందరూ కేసులు పెట్టున్నారు. ఆ కేసులు కూడా భయపడకుండా పార్కు సాధించినందుకు స్థానిక ప్రజల తరఫున, జనసేన పార్టీ తరఫున, కూటమి తరఫున మన గిరన్నకి, శ్రీధరానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పార్కుని ప్రతి నిత్యం మేమందరం అందుబాటులో ఉండి ఏం కావాలన్నా మేము చేసేదానికి సిద్ధంగా గిరన్న, శ్రీధరన్న ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ తరఫున మేమందరం కృతజ్ఞతలు తెలుపుకుంటూ. నా పేరు ఎన్సీ పెంచలే. నేను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ డివిజన్కి బీజేపీ తరఫున ఇన్ఛార్జి కూడా పనిచేస్తున్నాను. ఇంకా దాదాపుగా ఈ లేఅవుట్ వేసినప్పుడు టైంచి కూడా ఈ పార్కు ఆ లేఅవుట్లో కూడా ఇది అక్కడ కేటాయించడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి కూడా ఇది కొంతమంది ఆక్యుపై చేయాలని ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ లోకల్ ప్రజలు దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో ఒక 2-3 సంవత్సరాల క్రితము ఇక్కడ వేరే వాళ్ళు కబ్జా చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. అప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన, ఇక్కడ లోకల్ ప్రజలు అందరూ కలిసి దాన్ని ఆపడం జరిగింది. అప్పుడు ఈ 3 కూటమి ప్రభుత్వ నాయకుల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇట్లా ఈ పార్కుని అందరూ ప్రజలు సహకారంతో ఇక్కడ ఈ పార్టీల కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కలిసి కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఒక సహాయ సహకారాలతో ఈ పార్కుని కాపాడుకోవడం జరిగింది. ఈ కాపాడుకున్నప్పటి నుంచి కూడా దీన్ని డెవలప్ చేయాలని ఇక్కడ లోకల్ ప్రజలు కోరుతున్నారు. దానికి ఎమ్మెల్యే గారు దానికి సహకరించి మొదట కొంత నిధులు 22 లక్షలు ఇప్పుడు చెప్పారు అన్నగారు. 22 లక్షలతో డెవలప్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక 29 లక్షలతో మళ్ళీ ఇప్పుడు కూడా ఇది ఈ మామూలుగా వాకింగ్ ప్లస్ జిమ్ము ఈ రెండింటికి కలయికతో ఈ పార్కు బాగా కళ్ళొచ్చింది. దీన్ని అందరూ మనం మెచ్చుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేసినందుకు అన్నగారు సహాయ సహకారాలతో, ఎమ్మెల్యే గారు అన్నగారు సహకారంతో దీన్ని మనం డెవలప్ చేయడం జరిగింది. దీన్ని వాళ్ళు చేశారు. ఇప్పుడు పరిశుభ్రత గురించి, దీని మెయింటెనెన్స్ గురించి కూడా ఇప్పుడు అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. ఇది అంతా మనందరం ఏదో బాధ్యత. ఇది అందరూ కలుసుకొని దీన్ని ఎవరినైనా ఒకరిని పెట్టుకొని అందరూ కూడా వాళ్ళు అందరూ సహకరిస్తే మేమందరం కూడా కలుసుకొని ఇక్కడ దీని బాధ్యతను కూడా పరిశుభ్రత గురించి కూడా దీన్ని మాట్లాడుకోవడం జరుగుతుంది. అందువల్ల ఇది ఈ అందరికీ కూడా ఇది ఆరోగ్యాన్ని, ఇప్పుడు చాలా మంది జబ్బులతో తిరుగుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ఇది వాకింగ్కి మేమందరం కూడా ఇక్కడికి వస్తుంటాం జనరల్గా. ఇది అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఈ పార్కుని కాపాడుకునేదానికి అందరూ కూడా లోకల్ ప్రజలందరూ కూడా. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత
అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.